ఈరోజు మన సెమీకండక్టర్‌లో మనము సీక్వెన్స్ డిటెక్టర్ కోడ్ అయితే డిటెక్ట్ చేయాలి. మూరే యూజ్ చేసుకొని నాన్ ఓవర్‌లాపింగ్ సీక్వెన్స్ అనమాట. సో, ఇక్కడ 3 ఇన్‌పుట్ బిట్స్ ఉన్నాయి. దీన్ని మనము నాన్ ఓవర్‌లాపింగ్ కేస్‌లో మనము దీన్ని చూడాలనమాట. అండ్ మనకిక్కడ 4 స్టేట్స్ అయితే యూజ్ అవుతాయి మూరే కాబట్టి. ఓకే. ఇప్పుడు మనకి ఫస్ట్ ఇన్‌పుట్ 1 వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఇది అవుట్‌పుట్ కరెక్ట్ ఇన్‌పుట్ కాబట్టి నెక్స్ట్ స్టేట్‌కెళ్తుందనమాట. అవుట్‌పుట్ 0 ఇచ్చుకొని. రైట్? సో ఇక్కడ 1 అయినప్పుడు. అదే 0 అయినప్పుడు ఇదే స్టేట్‌లో ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ స్టేట్‌లోనే ఉండు. ఫస్ట్ బిట్ కరెక్ట్ అవ్వలేదు అని చెప్పి చెప్తుందనమాట. అదే మనకి నెక్స్ట్ స్టేట్‌లో ఉన్నప్పుడు ఏమవుతుంది? నెక్స్ట్ స్టేట్‌లో ఉన్నప్పుడు సీక్వెన్స్ ఇంకా డిటెక్ట్ అవ్వదు కాబట్టి 0 అవుట్‌పుట్ వస్తుంది. అండ్ మనకి సీక్వెన్స్ 0 వచ్చినప్పుడు మనకి 1, 0 వచ్చేసింది కాబట్టి నెక్స్ట్ స్టేట్‌కెళ్తుంది. అదే మనకి 1 వచ్చిందనుకోండి 1, 1 కాబట్టి ఫస్ట్ బిట్ ఆల్రెడీ కరెక్ట్ అయింది. సో, సెకండ్ బిట్ నుంచి ఇంకా నువ్వు చూడొచ్చు. ఫస్ట్ బిట్ ఇక్కడ ఉంది. దీన్ని కన్సిడర్ చేసుకుందాం ఫస్ట్ బిట్ లాగా అని చెప్పి సెకండ్ స్టేట్‌లోనే ఉంటుందనమాట. 1 వచ్చినప్పుడు. మళ్ళీ ఇక్కడే ఉండి ఈ 0 వస్తుందా లేదా చెక్ చేసుకుంటుంది. 0 వచ్చిందనుకోండి ఇప్పుడు ముందుకెళ్తుంది. ముందుకెళ్ళిపోయి మళ్ళీ ఇక్కడ ఏం చేస్తుంది? ఇక్కడ మనకి ఈ స్టేట్‌లో మనకి అవుట్‌పుట్ 0నే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడికి ఇంకా సీక్వెన్స్ డిటెక్ట్ అవ్వలేదు. సో, ఇప్పుడు ఈ స్టేట్‌లో మనకి ఏముంటుంది? ఇక్కడ 1 వచ్చిందనుకోండి సపోజ్ ముందుకెళ్తుంది సీక్వెన్స్. సీక్వెన్స్ ముందుకెళ్ళి అప్పుడు 1, 0, 1 అని సీక్వెన్స్ వచ్చేస్తుంది. సీక్వెన్స్ వచ్చేసింది కాబట్టి ఈ పర్టిక్యులర్ లాస్ట్ స్టేట్‌లో మనకి అవుట్‌పుట్ అయితే 1 వస్తుంది. అదే మనకిక్కడ 0 వచ్చిందనుకోండి. 0 వస్తే దీని అర్థం ఏంటి? మొత్తం మోసం అయిపోయింది. అంటే మొత్తానికి మోసం వచ్చి ఇది మళ్ళీ ఫస్ట్ స్టేట్‌కెళ్ళి కొత్తగా అంతా స్టార్ట్ చేయాలనమాట. సో, 0 వచ్చినప్పుడు. ఇది ఇదనమాట మనకి నాన్ ఓవర్‌లాపింగ్ సీక్వెన్స్ యూజింగ్ మోరే 101 సీక్వెన్స్ డిటెక్షన్ అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మన సెమీకండక్టర్. థాంక్ యూ.